హలో నమస్తే. ఈరోజు అయితే మన లాస్ట్ డే ఆఫ్ ట్రిప్ అనమాట. సో ప్రస్తుతానికి మనమైతే మిల్వాకీలో ఉన్నాం, విస్కాన్సిన్ మిల్వాకీలో. మోటల్ అయితే చెక్అవుట్ చేస్తున్నాము. వన్స్ మోటల్ చెక్అవుట్ చేసిన తర్వాత ఇక్కడ మిల్వాకీలో డౌన్ టౌన్ దగ్గరికి వెళ్ళి కొంచెం డౌన్ టౌన్ చూసేసి అక్కడ రివర్ ఫ్రంట్ ఉందంట, అక్కడ కొంచెం అట్లా తిరిగేసి మనం ఎక్స్ప్లోర్ చేసేసి ఇక్కడ నుంచి చికాగోకి వెళ్ళాలి మేము. ఇక్కడ నుంచి చికాగోకి వచ్చేసి 1 hour 40 minutes ఆఫ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఒక 2 వరకు చికాగోకి వెళ్ళిపోయి మంచిగా తినేసి ఏదైనా బిర్యానీ తినేసి అట్లా చికాగో ఎక్స్ప్లోర్ చేసేసి సాయంత్రం మా ఫ్రెండ్ని అయితే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి మేము డేటింగ్కి అయితే పోతాం. అది ఈరోజు ప్లాన్. డేటింగ్ సరిగ్గా చూడలేదు. డేటింగ్ చాలా పెద్దగా ఉందిరా. బర్త్ ప్లేస్ ఆఫ్ హార్లీ డేవిడ్సన్ రా. కానీ క్యాప్చర్ చేస్తారు. రైట్ నో మేము మిల్వాకీ ఆర్ట్ మ్యూజియం అయితే లోపల ఉన్నాము. వీడికెళ్ళి మొత్తం ఈ రివర్ ఫ్రంట్ వ్యూ అయితే కనబడుతుంది. అండ్ ఆర్ట్ మ్యూజియం లోపల కూడా చాలా బాగుంది, చూడడానికి మస్తు ఉంది వ్యూ వీడికెళ్ళి. అండ్ వీడికెళ్ళి మొత్తం ఆ రివర్ ఫ్రంట్ వ్యూ మొత్తం కనబడుతుంది. ఆర్ట్ మ్యూజియంలో మాకైతే లోపలికోవాలని ఇంట్రెస్ట్ అయితే లేదు. స్టోర్ ఉంది, ఆ స్టోర్ లోపలికి అయితే పోయినాం. పెద్దగా ఏం దొరకలేదు మాకు, ఏమంత మంచి అనిపించలేదు. సో ఇప్పుడు ఈ ఆర్ట్ మ్యూజియంలో మేమైతే పార్క్ చేసి ఈ రివర్ ఫ్రంట్ అయితే మొత్తం తిరిగేసి చూద్దామని అయితే అనుకుంటున్నాం. చూడండి వీడికి కనబడుతుంది కదా ఇదంతా. అండ్ ఒక మ్యూజియం ఒక లుక్ వేసుకొని సూపర్ ఉంది. దీని టికెట్ వచ్చేసి $27 ఉంది మ్యూజియం టికెట్. ఈ ఆర్ట్ మ్యూజియం వచ్చేసి మన మిల్వాకీ డౌన్ టౌన్ దగ్గర ఉంది. ఇక్కడికి వెళ్ళి మనకు డౌన్ టౌన్ వ్యూ కూడా కనబడుతుంది, ఒకసారి చూడండి. ఇక మరి ఇక్కడ నుంచి మేమైతే వెనకాలనే ఉన్న రివర్ సైడ్ దగ్గరికి అయితే పోయినాం అనమాట. ఆడైతే మేము ఒక 1.5 hour పాటు మేమైతే లేక్ పక్కనే పీస్ఫుల్ గా వాక్ చేసినాం. ఒక సైడ్ ఏమో మిల్వాకీ సిటీ బిల్డింగ్స్ అయితే కనబడుతున్నాయి, ఇంకో సైడ్ ఏమో లేక్ మిచిగన్ చాలా వైడ్ గా ఉంది, ఆల్మోస్ట్ ఓషన్ లాగా కనబడుతుంది. వెదర్ కూడా ఈ రోజు మస్తు ఉంది. అండ్ ఇక్కడ వాకింగ్ చేయడం చాలా రిలాక్సింగ్ అనిపించింది. 4 రోజుల నుంచి ట్రిప్ లో మొత్తం తిరుగుతూనే ఉన్నాం కదా. సో ఈ రోజు కొంచెం అయితే మేమైతే రెస్ట్ తీసుకున్నాం మిల్వాకీలో. అండ్ ఇక్కడ నుంచి మా నెక్స్ట్ వచ్చేసి మిల్వాకీలో ఉన్న అనదర్ ఫేమస్ అట్రాక్షన్ హార్లీ డేవిడ్సన్ మ్యూజియం కి అయితే పోయినాము. అరౌండ్ ఒక 20-30 minutes ట్రావెల్ చేసుకొని మేమైతే హార్లీ డేవిడ్సన్ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చినాము. ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్లేస్ మొత్తం ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంది. బైక్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది మస్తు వస్తుంది. బైక్స్ గురించి ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా కూడా హార్లీ డేవిడ్సన్ బ్రాండ్ డిజైన్ అండ్ కల్చర్ ని చూసుకొని అయితే ఇక్కడికి రావచ్చు. చాలా మంచిగా ఉంది. అండ్ ముందుగా మేమైతే ఒక సెవెనియర్ షాప్ కి అయితే పోయినాం, హార్లీ డేవిడ్సన్ సెవెనియర్ షాప్ కి. ఆడికి పోయి మొత్తం డిఫరెంట్ చిన్న బైక్స్ అయితే ఉన్నాయి అనమాట. మస్తు ఉన్నాయి, నాకైతే మస్తు అనిపించింది. సో అన్ని బైక్స్ అయితే ఒకసారి చూసేసిన. ఇక్కడైతే హార్లీ డేవిడ్సన్ బైక్స్ అయితే మస్తు ఉన్నాయి. సో ఇందులో నేనైతే తీసుకుంటున్నాను. నాకు ఈ రెడ్ అండ్ వైట్ మస్తు వచ్చింది. దీస్ ఆర్ జస్ట్ ఒక $28 ఉంది, మస్తు అనిపించింది. సో ఇది తీసేసుకుంటున్నా. దీంతో పాటు ఏదైనా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందామా అని చూస్తున్నా. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెద్దగా ఏం అవసరం లేదు. మేబీ ఐ విల్ టేక్ దిస్ వన్. ఇది అనుకుంటున్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్. ఇది కూడా ఉంది, ఇది కూడా ఉంది. ఇది కొంచెం $15 $16 ఉంది, $17 ఉంది ఇది. సో ఇక్కడ వచ్చేసి మ్యూజియం ఎంట్రన్స్ ఇటు సైడ్. అండ్ ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉన్నాయి, కొన్ని బైక్స్ అయితే పెట్టారు. మనం కావాలంటే హార్లీ డేవిడ్సన్ డెమో రైడ్స్ కూడా చేయొచ్చు. ఇంకా మిల్వాకీ అనే ప్లేస్, ఈ మిల్వాకీ ప్లేస్ హార్లీ డేవిడ్సన్ బైక్స్ యొక్క బర్త్ ప్లేస్. సో అందుకే మనకైతే ఇన్ని ఉన్నాయన్నమాట హార్లీ డేవిడ్సన్ సంబంధించి. మొత్తం మనకైతే ఇక్కడ స్టోర్ ఉంది, ప్లస్ మ్యూజియం ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఉంది, చాలా ఉన్నాయన్నమాట. మొత్తం అన్ని హార్లీ డేవిడ్సన్ సంబంధించినవి. ఇక్కడ బైక్స్ చూడండి, అన్ని హార్లీ డేవిడ్సన్ బైక్సే. నేను కూడా లైక్ ఈ హార్లీ డేవిడ్సన్ స్టోర్లో మనం ఒక సోవెనియర్ అండ్ ఇంతకుముందు మీకు ఒక బైక్ చూపించిన వచ్చినది. సో అయితే తీసుకున్న ఒక కలెక్షన్ లెక్క ఉంటుందని చెప్పేసి. హలో. సో ఇప్పుడే నేనైతే చికాగోకి అయితే వచ్చిన. మనము ఇంతకుముందు మిల్వాకీ చూసారు కదా, మిల్వాకీ నుంచి చికాగో రానికి మాకు దగ్గర 1 hour 45 minutes అయితే పట్టింది. మొత్తం డ్రైవ్ చేసుకొని చికాగోకి అయితే వచ్చినాం. నేను ఇది నా 3rd విజిట్ చికాగోకి. సో ఎన్నిసార్లు ఎప్పుడు వచ్చినా సరే నేనైతే బీన్ దగ్గరికి అయితే పోలేదు. ఇప్పుడు బీన్ దగ్గరికి పోయి మనమైతే బీన్ ఎక్స్ప్లోర్ చేద్దాము. చికాగోకి నేనైతే ఇప్పటికి మసాలు వచ్చినా సరే కానీ ప్రతిసారి బీన్ చూడాలని ప్లాన్ చేసుకుంటాను. ఏదో ఒక రీజన్ వల్ల మిస్ అయింది. ఒకసారి ఇన్నోవేషన్ అవ్వడం వల్ల, ఇంకోసారి టైం సరిపోక ఇట్లా మసాలా మిస్ అయింది అనమాట. సో బట్ ఫైనల్ నేను నా 4th చికాగో విజిట్ కు అయితే మొత్తానికైతే బీన్ అయితే చూసినాను. ఈ బీన్ యొక్క అఫీషియల్ నేమ్ వచ్చేసి క్లౌడ్ గేట్. దీన్ని బ్రిటిష్ ఇండియా ఆర్టిస్ట్ అనీష్ కపూర్ డిజైన్ చేశారు. దీని షేప్ ఒక పెద్ద బీన్ లాగా ఉండడం వల్ల దీనికి బీన్ అని చెప్పి పేరు అయితే పిలవడం స్టార్ట్ చేశారు అనమాట. ఇప్పుడు చికాగో సిటీలో ఒక మేజర్ సింబల్ లాగా మారిపోయింది. బీన్ వచ్చేసి కంప్లీట్ గా పాలిష్ స్టెయిన్లెస్
ఇండస్ట్రియల్ సర్ఫేస్ తో ఉంటది. దీని మీద చికాగో స్కై లైన్, సరౌండింగ్ బిల్డింగ్స్, స్కై క్లౌడ్స్, అక్కడ ఉన్న పీపుల్ రిఫ్లెక్షన్ అన్ని డిఫరెంట్ యాంగిల్స్ లో కనిపిస్తాయి. నార్మల్ మిర్రర్ లో స్ట్రేట్ రిఫ్లెక్షన్ కాకుండా కర్వ్ సర్ఫేస్ వల్ల రిఫ్లెక్షన్ స్ట్రెచ్ అయ్యి బెండ్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తాయి. ఇక బీన్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కార్ నైతే అక్కడనే పార్కింగ్ చేసి చికాగో డౌన్ టౌన్ మొత్తం వాకింగ్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దామని మేమైతే డిసైడ్ అయినాం. అండ్ చికాగో డౌన్ టౌన్ లో వాకింగ్ చేయడం ఇట్ సెల్ఫ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఒక సైడ్ హ్యూజ్ స్కై స్క్రేపర్స్, ఇంకొక సైడ్ ఏమో బిజీ స్ట్రీట్స్, షాప్స్, రెస్టారెంట్స్ అండ్ పైగా బిల్డింగ్స్ మధ్యలో ఎలివేటెడ్ ట్రాక్స్ మీద చికాగో ఎల్ ట్రైన్ వెళ్తున్నాయి. ఆ వ్యూ ఇంకా బాగుంటుంది. అండ్ ట్రైన్ సౌండ్, ట్రాఫిక్, టాల్ బిల్డింగ్స్ అండ్ సిటీ క్రౌడ్స్ అన్ని కలిసి ప్రాపర్ చికాగో అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తాయి. చికాగో డౌన్ టౌన్ బిల్డింగ్స్ ని కింద నుంచి పైకి చూస్తే అసలు ఎంత హ్యూజ్ గా ఉన్నాయో అర్థమవుతుంది. ప్రతి స్ట్రీట్ లో డిఫరెంట్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది మనకైతే. కొన్ని బిల్డింగ్స్ ఓల్డ్ అండ్ క్లాసిక్ స్టైల్లో ఉంటాయి, కొన్ని కంప్లీట్ మోడర్న్ స్టైల్ ఉంటాయి. స్ట్రీట్ లో నడుస్తుంటే సరౌండింగ్ చూసినా కూడా బోర్ అనిపించదు. అలా బీన్ నుంచి నడుచుకుంటూ ట్రంప్ టవర్ దగ్గరికి అయితే పోయినాము. ఇక్కడ చూడండి, ఇదే ట్రంప్ టవర్. సో ఇప్పుడు రైట్ నో మేమున్న ప్లేస్ వచ్చేసి ఇది రివర్ వాక్. రివర్ వాక్లో ఏంటంటే మొత్తం ఈ వాక్ పక్కనే ఈ లేక్ మిచ్చిగానే ఒక చికాగో రివర్ మొత్తం ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇక్కడ బోటింగ్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. మీరు నా పాత వీడియోలో నేను ఇప్పటికి చికాగో ఇప్పటికి 2 సార్లు వచ్చిన. మీరు నా పాత వీడియోలు చూసినట్టయితే మీకు ఈ బోటింగ్ అంతా కనబడుతుంది. మాకు ఇప్పుడు టైం లేదు కాబట్టి మేము అంతకు మించి ఏం చేయట్లేదు. ఓన్లీ జస్ట్ ఈ రివర్ వాక్ చూసేసి అక్కడ బీచ్ చూసేసి ఇంకా ఏమైనా పాసిబుల్ అయితే ఇంకో 1 అవర్లో ఏం పాసిబుల్ అయితే అది చూసేసుకొని వెళ్ళిపోవాలి. అది మా ప్లాన్ యాక్చువల్గా. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుందో. ఈరోజు అయితే కొంచెం క్లౌడీగా ఉంది, అంత ఎండ్ అయితే లేదు ఈరోజు మొత్తం. ఇక ఇక్కడ నుంచి చికాగో రివర్ లోపలికైతే పోయినాము. రివర్ పక్కన ఒక కంప్లీట్ రౌండ్ వేస్తూ మొత్తం అక్కడ ఉన్న షాప్స్, రెస్టారెంట్స్, బిల్డింగ్స్ అండ్ సరౌండింగ్ వ్యూస్ అన్ని ఎక్స్ప్లోర్ చేసినాం. నేనైతే చికాగో రివర్ లో నడుస్తుంటే ఒక సైడ్ రివర్ లో డిఫరెంట్ బోట్స్ వస్తున్నాయి, ఇంకో సైడ్ ఏమో హ్యూజ్ స్కై స్క్రేపర్స్ కనిపిస్తున్నాయి. రివర్ పక్కన చిన్న కెఫేస్, రెస్టారెంట్స్, రిలాక్స్ అవ్వడానికి సీటింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అండ్ సిటీ మధ్యలో ఉన్న కూడా రివర్ దగ్గరికి వస్తే అట్మాస్ఫియర్ కొంచెం పీస్ఫుల్ గా అనిపిస్తాయి. ఎస్పెషల్ రివర్ వాటర్ మీద టాల్ బిల్డింగ్స్ రిఫ్లెక్షన్ పడుతుంటే వ్యూ మాత్రం మస్తుంది. చికాగో డౌన్ టౌన్ డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ చేయాలంటే రివర్ వాక్ లో కొంచెం టైం స్పెండ్ చేయండి, ఎందుకంటే డెఫినెట్ గా వర్త్ ఇట్ అనమాట. Yeah, stacks taller than the skyline, touch the clouds. Chain so heavy, neck dripping, make it loud. ఇక రివర్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేము మళ్ళీ నడుచుకుంటూ చికాగో వింగ్స్ దగ్గరికి అయితే వెళ్ళినాము. అక్కడ కలర్ఫుల్ వింగ్స్ మధ్యలో నిలబడి ఫోటో తీసుకుంటూ మన వెనకాల నిజంగా వింగ్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. చికాగోలో పాపులర్ ఫోటో స్పాట్ లో ఇది కూడా ఒకటి. మేము కూడా చికాగో వింగ్స్ దగ్గర కొంచెం టైం స్పెండ్ చేసి డిఫరెంట్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. ఫ్రెండ్స్ తో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్ దగ్గర ఫోటో తీసుకోవడం ట్రిప్ మెమరీస్ లాగా నిలిచిపోతుంది. నేను నా ఫ్రెండ్ కలిసి స్టార్బక్స్ కి అయితే వాకింగ్ స్టార్ట్ చేసినాము. డైరెక్ట్ ఒక స్ట్రేట్ రూట్ లో వెళ్లకుండా డౌన్ టౌన్ లో డిఫరెంట్ స్ట్రీట్స్ మీద తిరుగుతూ వెళ్ళినాము. ఇక ఇట్లా నడుచుకుంటూ పోతా ఉంటే చికాగో సిటీని ఇంకా క్లోజ్ గా ఎక్స్పీరియన్స్ చేయగలిగాము. ఒక స్ట్రీట్ లో హ్యూజ్ గ్లాస్ బిల్డింగ్స్, ఇంకో స్ట్రీట్ లో ఓల్డ్ స్టైల్ ఆర్కిటెక్చర్, మధ్యలో షాప్స్, రెస్టారెంట్స్, బిజీ ట్రాఫిక్, పైగా ఎలివేటెడ్ ట్రాక్స్ మీద ట్రైన్స్ వెళ్తా ఉంటే కంప్లీట్ చికాగో సిటీ వైబ్ అయితే మాకు అయితే కనిపిస్తుంది. అండ్ చాలా స్ట్రీట్ తిరిగి మొత్తానికి మేమైతే మన వరల్డ్స్ లార్జెస్ట్ స్టార్ బక్స్ కి అయితే వచ్చేసినాము. బయట నుంచి చూస్తే ఇది ఒక నార్మల్ స్టార్ బక్స్ లానే కనిపిస్తుంది, కానీ లోపలికి పోయిన తర్వాత మాత్రం ఇది ఆల్మోస్ట్ 35,000 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఉందంట. సో నేను నా ఫ్రెండ్ లోపలికి వెళ్లి యాక్సెసిబుల్ గా ఉన్న ఫ్లోర్స్ అన్ని ఒక్కొక్కటి అయితే ఎక్స్ప్లోర్ చేసినాము. ఫస్ట్ ఫ్లోర్ లో కాఫీ అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఫుడ్ సెక్షన్, అట్లా అన్ని తిరుక్కుంటా డైరెక్ట్ గా డిఫరెంట్ ఫ్లోర్స్ లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి అనమాట. ఒక ఫ్లోర్ లో బేకరీ ఐటమ్స్, బ్రెడ్, పిజ్జా, డెజర్ట్స్ అన్ని ఉన్నాయి. వేరే ఫ్లోర్ లో స్పెషాలిటీ కాఫీ, డిఫరెంట్ బ్రూయింగ్ మెథడ్స్ అండ్ కాఫీ ఇన్స్పైర్డ్ డ్రింక్స్ అవైలబుల్ గా ఉంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మేమైతే స్కై డెక్ దగ్గరికి అయితే నడుచుకుంటూ పోయినాము. స్కై డెక్ అయితే విల్లేజ్ టవర్ అని పిలుస్తారు. దీన్ని అయితే మేమైతే బయట నుంచే చూసినాము. సరౌండింగ్ ఏరియాలో కొంచెం వాక్ చేసి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాము. బిల్డింగ్ కింద నుంచి చూసి ఎంత పైకి ఉందో అప్పుడు అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఈ స్కై డెక్ ఆల్మోస్ట్ 2 సార్లు పోయినాను. ఇప్పుడైతే టైం లేదు కాబట్టి ఇప్పుడైతే పోతలేను. మళ్ళీ ఇక అప్పటికే మా ఫ్రెండ్ ఫ్లైట్ టైం అయితే దగ్గర పడ్డది. సో మేము ఫాస్ట్ గా మా కార్ దగ్గరికి వెళ్ళి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయినాము. కార్ లో ఎయిర్పోర్ట్ కి బయలుదేరే ముందు చికాగో సిటీ మొత్తం మళ్ళీ ఒకసారి అయితే ఒక రౌండ్ తీసుకున్నాము. ఆ డౌన్ టౌన్ స్ట్రీట్స్, ఆ టాల్ బిల్డింగ్స్, రివర్స్, బ్రిడ్జెస్ అండ్ సిటీ లైట్స్ అన్ని కార్ నుంచి ఒక లాస్ట్ టైం ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేసిన. వాకింగ్ చేస్తూ కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసినాము. రిటర్న్ డ్రైవ్ లో సిటీ స్కై లైన్ మొత్తానికి మరొక యాంగిల్ నుంచి చూసినాము. అలా చికాగో డౌన్ టౌన్ ఎక్స్ప్లోర్ కంప్లీట్ చేసుకుని మా ఫ్రెండ్ ని అయితే ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసినాము. టైం లిమిటెడ్ ఉంది కాబట్టి మేమైతే పెద్దగా అంటే ఒక 4-5 అవర్స్ లో ఎంతైతే కవర్ చేయగలుగుతామో అంతైతే కవర్ చేయడానికి అయితే ట్రై చేసినాను. సో గైస్, ఇప్పుడే నేను ఒక ప్లేస్కి అయితే వచ్చిన, ఒక అమేజింగ్ ప్లేస్కి అయితే వచ్చిన. ఎక్కడైతే మైకేల్ జాక్సన్ చిన్నప్పుడు తన చైల్డ్హుడ్ అంతా కలిపిండో
అక్కడ ఆ ప్లేస్కి అయితే వచ్చిన. ఈ ప్లేస్ పేరు వచ్చేసి గ్యారీ అండ్ ఇది చికాగో నుంచి జస్ట్ 1 hour దూరంలో ఉంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ చూడండి, నా వెనకాల బిల్డింగ్ చూడండి, ఇది మైకేల్ జాక్సన్ చిన్నప్పుడు నివసించిన ఇల్లు అనమాట. సో యా, ఇది మైకేల్ జాక్సన్ నిజంగానే తన చిన్నప్పుడు మొత్తం తన ఫ్యామిలీతో గడిపిన ఇల్లు. సో మొత్తం దీనికి మైకేల్ జాక్సన్ హోమ్ అని చెప్పి కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు అదంతా కనబడుతుంది. ఇక్కడ చూడండి, ఎవరైతే రీసెంట్ ఒక ఫిల్మ్ రిలీజ్ అయింది కదా మైకేల్ అని చెప్పేసి, ఆ మైకేల్ అనే మూవీలో మీకు ఇదంతా చూపిస్తారు మీకు. సో ఆ మైకేల్ ఫిలిం ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇల్లంతా ఫేమస్ అని చూడండి. మొత్తం ఈ ఇంటి చుట్టుపక్కల మొత్తం ఇక్కడ చూడండి, రిప్ మైకేల్, లవ్ యూ మైకేల్ అని చెప్పేసి అందరూ అయితే రాశారు. సి వి లవ్ యూ మైకేల్. మొత్తం మైకేల్ జాక్సన్ ఇల్లు ఇది. ఇక్కడ చూడండి, అందరు అయితే వాళ్ళ సైన్స్ పెట్టి సూపర్గా పెట్టేశారు. ఇక్కడ చూడండి, మైకేల్ జాక్సన్ది కింగ్ ఆఫ్ పాప్ అని చెప్పేసి మొత్తం మైకేల్ జాక్సన్ ఇంటి ముందు అయితే బోర్డింగ్ అయితే పెట్టారు. సో రోజు ఇక్కడికి ఈ మైకేల్ ఫిలిం రిలీజ్ అయినప్పటి నుంచి రోజు ఇక్కడికి కొన్ని వందల మంది అయితే విజిట్ చేస్తారు. ఇక్కడ చూడండి, మొత్తం ఇండ్లు చుట్టూ మొత్తం ఈ స్ట్రీట్ అయితే ఉంది. మొత్తం ఈ సరౌండింగ్స్ ఈ స్ట్రీట్ నైబర్హుడ్ ఉంది కదా, దీన్ని మొత్తాన్ని జాక్సన్ స్ట్రీట్ అని చెప్పి మైకేల్ జాక్సన్ పేరు మీద అయితే మార్చేసారు అనమాట. అంటే ఎప్పటి నుంచో ఉంది మైకేల్ జాక్సన్ అని చెప్పేసి. సో యా, ఇప్పుడైతే దీన్ని ఎవ్వరు ఉండట్లేదు. దీన్ని ఒక మ్యూజియం లాగా చేసి అయితే దీన్ని అయితే ఇట్లా చేశారనమాట. మొత్తం ఇట్లా టూరిస్ట్ కోసం దీన్ని ఒక మ్యూజియం లాగా కన్వర్ట్ చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెద్ద కొంచెం అంటే ఆల్మోస్ట్ 1958 నుంచి 2009 వరకు మైకేల్ జాక్సన్ ఇక్కడ నుంచి తను ఎప్పుడైతే ఫస్ట్ తన కాన్సర్ట్ చికాగోలో అయిందో అప్పుడు ఈ ఇంటి నుంచి అక్కడికి వెళ్ళి మరి కాన్సర్ట్స్ ఇచ్చిన అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంట్లో ఇది మంత్రాలు చేసినట్టే పెట్టారు. సో చూడండి, మస్తు మంది ఇల్లు జోన్కి వస్తారు. సో మేము వేరే పని మీద ఈ దగ్గర దాకా వస్తుంటే ఇక్కడ గ్యారీ అనే ప్లేస్ కనబడ్డది. అప్పుడు గుర్తుకొచ్చింది అనమాట, మైకేల్ జాక్సన్ ఇల్లు కూడా ఇక్కడే ఉంటుంది అని చెప్పి జస్ట్ గూగుల్లో సెర్చ్ చేస్తే మాకు ఇది కనబడ్డది. సో డైరెక్ట్ వచ్చేసాం అనమాట. ఇది ఈరోజు వీడియో గైస్. ఇక్కడితో అయితే మన ఈ సిరీస్ అయితే అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సిరీస్లో కలుద్దాము. అంటిల్ దెన్ గుడ్ బై.